ఒక్క క్షణమైన నన్ను వీడుమా, ఒంటరిని చేసి ఒక్క క్షణమైన వీడిపోకుమా, ఒంటరిని చేసి వెళ్ళిపోకుమా. ఆయన విడిచిపెట్టినట్లయితే ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆదరించే వారు కాదు. నివసించుట నాదు భాగ్యము, నీ గుడిలో పవనించుట నాకు క్షేమము. నీ గుడిలో నివసించుట నాదు భాగ్యము, నీ గుడిలో పవనించుట నాకు క్షేమము. ఒక్క క్షణమైన వీడిపోతున్నా మిత్రమా, ఒంటరిని చేసి వెళ్ళిపోకు ఐశ్వర్యమా. ఒక్క క్షణమైన వీడిపోతున్నా, ఒంటరిని చేసి వెళ్ళిపోకుమా. నీ గుడిలో నివసించుట నాదు భాగ్యము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఒక్క క్షణం కంటే ఒక రోజు గడిపి హల్లెలూయా. మందిరాంగంలో జరుగుతున్న దేవుడు నాకు శాశ్వతమైన దేవుడు కరుణించిన మందిరంలో సంతోషించే భాగ్యం ప్రభువుని ఇచ్చారు. హల్లెలూయా. నీ మందిరమందు ఒకరోజు మేము గడిపామంటే చాలయ్యా యేసయ్యా. ఈ లోకమందు గడిపిన రోజులన్నీ అందుకు సరికానే కావు యేసయ్యా. నీ మందిరమందు ఒకరోజు మేము గడిపామంటే చాలయ్యా యేసయ్యా. ఈ లోకమందు గడిపిన రోజులన్నీ అందుకు సరికానే కావు యేసయ్యా. నీ చెంతగా చేరాలని, నీ పాటలే పాడాలని గొప్ప ఆశతో ఉన్నానయ్యా. నా ఆశనే తీర్చాలయ్యా. ఈ గుడిలో నివసించుట నాదు భాగ్యము. హల్లెలూయా.
చాలయ్యా ఈ గుడిలో నివసించుట నాదు భాగ్యము ఈ వడిలో పవనించుట నాకు క్షేమము ఈ గుడిలో నివసించుట నాదు భాగ్యము ఈ వడిలో పవనించుట నాకు క్షేమము ఒక్క క్షణమైన వీడిపోతున్నా మిత్రమ ఒంటరిని చేసి వెళ్ళిపోకు ఒక్క క్షణమైన వీడిపోతున్నా ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నా ఈ గుడిలో నివసించుట నాదు భాగ్యము. హల్లెలూయా హల్లెలూయా. సమయం దయచేద్దాం. దయచేసి కూర్చోండి. బైబిల్స్ బైబిల్ పాడుకుంటాం. సో ఈలోపు వరప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు మరి వాటిని వర్ణించడానికి. పాఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పాఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ కడుపును ఓ పాఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help us all the day. Oh, the best book to read is the Bible. So I request brother, God's servant, Professor Gary, please come and deliver the message. Thank you. Hallelujah. 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 So దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 6వ మాసంలో సైతం 3వ పరిశుద్ధ దినమున మనల్ని సజీవ లెక్కలో లెక్కించి ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్కులను వినే కృపను దేవుడు అనుగ్రహించినందుకు మరొకసారి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి అయ్యగారికి అమ్మగారికి సంఘస్థులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. చిత్రాలకు మన యొక్క వాక్యాలను ప్రదర్శిస్తాం. పరిశుద్ధమైన దేవామ తల్లి, ఆయన నీ వాక్యములలో ఉన్నటువంటి సత్యములను తల్లి ప్రభా గ్రహించడం తల్లి ప్రభా ఆత్మీయ నేత్రములతో తల్లి ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానించేటటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయినా తల్లి ప్రభా ఇక్కడ పాల్గొంటున్నటువంటి విధమైనటువంటి అనుభవము కూడా నిర్లక్ష్య స్వభావంతో తల్లి ప్రభా వాక్యము వినకూడనట్లు అశ్రద్ధ చేయకూడనట్లు తల్లి ప్రభా ఈ వాక్యమును ఆసక్తితో దానిని సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ ఉద్దేశ ప్రకారంగా నెరవేర్చడం మమ్మల్ని అందరినీ కూడా ముందు వరుసలో ఉంచుమని యేసుక్రీస్తు నామమున తల్లి అతి వినియోగంగా బ్రతకాలు వెలుగుంచున్నాము స్వామి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగముల నుంచి ఈ సమయంలో ఒక మాటను మనము ధ్యానిస్తాం. యేసుక్రీస్తు చేసిన ప్రసంగం కొండ మీద ఆయన కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేశాడు. అదే మాటలను ఈ రోజున మనము కొత్తగా మనం వినటం లేదు కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రసంగంలో నుంచి ఒక మాటని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ విషయం మనకు అనవసరం కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు దీనిని అర్థం చేసుకున్నారో చేసుకోలేరో తెలియదు కానీ
దానికి అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు. ఏ ఉద్దేశంతో మన ప్రభు అయినటువంటి యేసు తన ప్రసంగంలో ఈ మాటను జ్ఞాపకం చేశాడో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాడు. ఏ విషయంలో మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడో ఆ విషయంలో మనము అజాగ్రత్తగా ఉన్నాము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ ప్రసంగంలో నుంచి ఒక మాటని సమయంలో మనం తీసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త దాన్ని పెట్టి ఒక నిమిషం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక. చాలు పెట్ట మనం ఊరికెళ్దాం. ఇక్కడ నీవు నేను నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు ఇది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఎక్కడెక్కడో మనము విని ఉంటాము. మరి నేను కూడా ఎన్నో చోట్ల దీని గురించి మాట్లాడాను. కానీ ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఈ దేహములకు దేవుడు ఒక దీపాన్ని పెట్టాడు అని చెప్తున్నాడు. రెండు విషయాలు చెప్తాడు దీపం విషయంలో. దేహము లోపల ఒక దీపం అన్నాడు, దేహము బయట కనబడేటటువంటి దీపము అన్నాడు. దేహం లోపల ఒక దీపం గురించి సామెతల గ్రంథకర్త తెలియజేస్తాడు. ఏంటంటే ఆయన మనలో ఉంచినటువంటి ఆత్మను వెలుగుతూ ఉన్నటువంటి దీపము అని అంటాడు. అంటే మొట్టమొదట మానవునికి ఆదాముకు మట్టితో ఒక విగ్రహాన్ని అనగా తండ్రి పోలికలో తండ్రి స్వరూపములో ఒక విగ్రహాన్ని చేసి ఆ విగ్రహములోకి ప్రాణము రావటానికి ఏం చేశాడు అని అంటే నాసిక రంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవము కలిగినటువంటి ఆత్మయ్యాడు. దానికి పెట్టబడినటువంటి పేరు దీపం. అది మనకు కనబడినటువంటి మనలో ఉన్నటువంటి దీపం. అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆ దీపము వెలుగుతూ ఉండాలి. అంటే వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని మొదటి మానవుడైనటువంటి ఆదాములో పెట్టాడు. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆ సందర్భంలోనికి మనం వెళ్తాం. వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మదీపాన్ని పెట్టాడు. పెడుతూనే ఇంకో మాట ఏం చెప్తున్నాడు అని అంటే ఈ దేహమునకు నీ కన్ను దీపము. క్రైస్తవులో అంటే లోపల వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే, అది చీకటిమయము కాకుండా ఉండాలి అని అంటే ఈ దీపము అనేటటువంటి ఈ కన్ను విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏమే ఈ కన్నుతో ఒక ప్రత్యేకమైనటువంటి దానిని చూడమని తెలియజేస్తుంది. కాబట్టి ఈ దేహమునకు ఈ యొక్క కన్ను దీపము. చదువుబిడ్డ 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను, క్రైస్తవులో నీ కన్ను, నా కన్ను, మన అందరి కన్నులు ఎలా ఉండాలి అంటున్నాడంటే తేటగా ఉండాలి. తేటగా అంటే అర్థము ఒక పారేటటువంటి నది నీళ్లను చూడండి. గజిబిజిగా ఉన్నటువంటి ఆ నీళ్ళలో ఆ నీళ్ళ కింద ఉన్నటువంటిది ఏది కూడా మనకు స్పష్టంగా కనబడదు. కానీ ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా అలా సాఫీగా పారుతూ ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే ఆ అడుగున ఉన్న ప్రతి భాగము కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే అది నీళ్ళలో ఉన్నప్పటికీ కూడా తేటగా మనకు కనబడుతుంది. అలా ఏం చేయమంటున్నాడు అని అంటే ఈ కన్నును తేటగా ఉంచుకోండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ కన్నుకు డిస్టర్బెన్స్ రానివ్వకండి. క్రైస్తవులో ఈ కన్ను డిస్టర్బ్ అయిందనుకోండి, ఒకటి చీకటి అయిపోతుంది. ఆ చీకటి ఎంతో గొప్పదిగా ఉంటుందట. చీకటి గొప్పగా ఉంటుందని యేసు చెప్పాడు.
అది ఎంతో గొప్పదిగా ఉంటుంది అని అనేసరికి మనం ఏమనుకుంటాము, అది చాలా బాగుంటుందేమో అనుకుంటాం. కానీ ఆ విషయం కాదు ఇక్కడ. సో ఇక్కడ ఈ కన్ను తేటగా ఉండాలి అంటే ఎవరికి సంబంధించిన వారి ఇండివిజువల్ ఐస్ ఎలా ఉండాలమ్మా? తేటగా ఉండాలి. అంటే ఇది తేటగా దేనిని చూడాలో కూడా మీకు సెలవిస్తాను. తేటగా ఉండిన ఎడల ఒక కార్యం జరుగుతుంది. ఏంటదమ్మా? ఈ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ట్యూబ్ లైట్లు ఉన్నాయి కదా మన ఆలయంలో. ఈ 8 ట్యూబ్ లైట్లు అయ్యగారు ఎందుకు పెట్టారు? వాటి పనేంటి? ఆ ట్యూబ్ యొక్క పనేంటి? ప్రైజ్ ది లార్డ్. వెలుతురు ఇవ్వటానికి. అంటే దాన్ని వెలిగిస్తే వెంటనే ఏం కావాలది? మనకు వెలుగునివ్వాలి. అలాగే ఈ దేహమంతయు కూడా వెలుగుమయమై ఉండును అని అంటే వీ హ్యావ్ టు గివ్ లైట్ టు అదర్స్. మన ముందున్నటువంటి వ్యక్తికి, మన ప్రక్కనున్న వారికి, సమాజానికి, సంఘానికి మనము వెలుగును ఇవ్వాలి, వెలుగును పంచాలి. అంటే ఈ దేహము ద్వారా ఇతరులకు మనము వెలుగియ్యాలి అని అంటే మనకు చెప్తూ ఉన్నటువంటి 2 విషయాలు ఏంటంటే, ఈ కన్ను దీపమని గ్రహించండి, గ్రహించినటువంటి ఆ దీపమై ఉన్నటువంటి ఆ కన్నును తేటగా ఉండనివ్వండి అని చెప్పారు. అంటే ఈ కన్నును మనము దీపముగా గుర్తించకుండా దీన్ని తేటగా ఉంచుకోకపోతే ఈ దేహం వెలుగుమయమై ఉండదు. వెలుగుమయమై ఉండదు అని అంటే అక్కడ యేసు చెప్తాడు, ఇది చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటుంది అని అంటే ఇతరులకు మనము చీకటిని కలుగచేస్తాం, అంధకారాన్ని కలుగచేస్తాం. కాబట్టి ఇతరులకు మనము వెలుగునివ్వాలి అని అంటే మనల్ని మనము ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ కన్నును తేటగా ఉండనీయుడి అని అన్నాడు అని అంటే ఈ కన్నుతో తేటగా దేనిని చూడాలి అన్న దానికి యేసుక్రీస్తు ప్రభువారు పైన ఒక మాట అంటారు. ధనం గురించి చెప్తూ, ఆ ధనము ఇక్కడ కాదు మీరు సంపాదించుకోవాల్సింది, ఆ ధనమును సంపాదించి దాచిపెట్టుకోవాల్సింది పరలోకములో అని అన్నాడు. అవునా? అదే ఉంది కదా పైన, చదువుపెట్ట పైన పెట్ట 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే యేసైతే చెప్పాడు ధనమును ఎక్కడ కూర్చుకోమన్నాడు, ఎక్కడ దాచిపెట్టుకోమన్నాడు? దెన్ హౌ వి విల్ గో టు హెవెన్? ఇదే కదా ప్రశ్న. పరలోకములో కూర్చుకోండి అంటే ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలి కదా. మరి ప్రతిరోజు నేను పరలోకానికి వెళ్ళి నేను సంపాదించే సంపాదనను అక్కడ ఎలా దాచిపెట్టుకుంటాను? ఇప్పుడు నాకంటూ కాస్త డబ్బు ఉంది, ఆ డబ్బును నా ఇంట్లో మాత్రమే దాచిపెట్టుకుంటానా లేకపోతే బ్యాంకులో కూడా దాచిపెట్టుకుంటానా? బీరువాలో భద్రంగా దాచుకుంటాం. దాంతోపాటు ఈ రోజున ప్రతి దానికి కూడా ఏం చేసేసారు? బ్యాంక్తో లింక్ పెట్టేశారు. ప్రతి 5 రూపాయలకు 10 రూపాయలకు కూడా ఫోన్పే, గూగుల్ పే ఇవి అయిపోయాయి. మరి ఆ పే నేను చేయాలంటే బ్యాంకులో ఏమి ఉండాలి? అంటే నేను డబ్బును నా బ్యాంకులో కూర్చుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఈ లోకములో సమాజంలో బ్రతకాలంటే సో దాని కొరకు నేను ఏం చేస్తాను? బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేస్తానా చేయాలా? అంటే నేను వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేస్తే నా బ్యాంకు అమౌంట్ ఉంటుంది. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అక్కడ అలా అవసరం లేదు. ఇప్పుడు బ్యాంకు కూడా వెళ్ళే అవసరం లేదు. ఆన్లైన్ ఏమైనా అంటే నా బ్యాంకులో డబ్బు ఉండాలంటే నాకు తెలిసిన కొందరు ఏం చేయాలి? నాకు ఇవ్వాలనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే డైరెక్ట్గా నా యొక్క ఫోన్పే నంబరో
గూగుల్ పే నంబరో లేదా అకౌంట్ నంబరో తీసుకొని డైరెక్ట్గా నా అకౌంట్లోకి వేసేస్తాను. వేసేయగానే నాకు ఏమొస్తుంది? ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? పలానా వ్యక్తి పలానా అమౌంట్ నీ అకౌంట్లో డిపాజిట్ చేశాడు లేదా క్రెడిట్ అయింది అని మెసేజ్ వచ్చినప్పుడు ఐ ఫీల్ హ్యాపీ, నేను సంతోషంగా ఉంటాను. అంటే నేను వెళ్ళే అవసరం లేకుండానే నా బ్యాంకు అమౌంట్ లేదా డబ్బు లేదా ధనము కూర్చోబడుతుందా? కూర్చోబెట్టదు లేదా? మరి అలాగే పరలోకములో కూడా నీ ధనం కూర్చోబడుతుంది. నువ్వు వెళ్ళకుండానే అది ఎలా వెళ్తుంది అక్కడ అంటే, నీవు ఇక్కడ చేసేటటువంటి ప్రతి మంచి క్రియ, ఆ మంచి క్రియ ఎలాంటిది అని అంటే పరిశుద్ధ లేఖనములను మాత్రమే, అగైన్ ఐ రిపీట్, పరిశుద్ధ లేఖనములను మాత్రమే ఆధారం చేసుకుని బ్రతికే అక్కడ నీ ధనమును కూర్చుకోవటము. క్రైస్తవం అది చెప్తున్నాడు. అది చెబుతూ ఇంకో మాట ఏమన్నాడంటే, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉంటుంది. క్రైస్తవం అంటే మన హృదయము ఎక్కడుంటుంది? ధనం మీదనే ఉంటుంది. ఇప్పుడు నా ధనం ఎక్కడుంది? అమ్మ మీ ధనం ఎక్కడుంది? మీ ధనం ఎక్కడుంది? నాకు తెలియదు. నా ధనం ఎక్కడుందో అక్కడే నా హృదయం అని యేసయ్య చెప్పినప్పుడు నా దగ్గర నా హృదయం నా దగ్గర నా హృదయం లేదు. నీ హృదయము నీ దగ్గర లేనప్పుడు ఆ హృదయములో మాత్రము నువ్వు నమ్మిన నీ యేసయ్య ఎలా ఉన్నాడు ఆలోచించుతాను. ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. అంటే నా హృదయం అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన మీద, ఈ లోకములో నేను ఎలా బ్రతకాలి, ఈ లోకములో నేను ఎలా సంపాదించాలి, ఈ లోకములో నా పిల్లలను నాకు కలిగినటువంటి దాన్ని ఎలా 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 ఇదే నీ హృదయం అయితే, ఇదే నీ ఆలోచన అయితే, ఇదే నీ తలంపు అయితే, ఆ తలంపులోనికి, ఆలోచనలోనికి, ఆ జీవితంలోనికి, ఆ హృదయంలోనికి ఇది యేసయ్య రాదు. మనమందరము కూడా భ్రమలో ఉన్నాం. ఏ భ్రమలో ఉన్నామంటే, ఈ దేహమై ఉన్నటువంటి హృదయములో నా యేసయ్య ఉంటాడు అన్న భ్రమలో ఉన్నాం. ఇందులో ఉన్నాడు అని నీకు ఎప్పుడు నమ్మకం కలుగుతుందో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి దేని మీద కూడా నీకు ఆలోచన లేనప్పుడు మాత్రమే ఇందులో ఉన్నాడు అన్న నమ్మకం కలుగుతుంది. సో నీ ధనమంతా కూడా దేని మీద ఉండాలి అని అంటే, అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు పైకి లేపండి. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు పైకి లేపండి. నీ ధనమంతా కూడా దేంట్లో ఉండాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. క్రైస్తవులో ఈ పరిశుద్ధ గ్రంథమే నీ ధనం. ఈ పరిశుద్ధ గ్రంథమే నా ధనం. ఈ ధనం మీద నీ హృదయము ఉండాలి అని యేసు చెప్తున్నాడు. క్రైస్తవులో సో పరలోకమందు ధనమును కూర్చుకోండి అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనము ఈ పరిశుద్ధ గ్రంథము అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం నీ ధనము అని పరిశుద్ధాత్మలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, ఆదాము హవ్వలను దేవుడు చేసుకున్న తర్వాత వారికి ఏమైనా తక్కువ చేశాడా? తిండి కానీ, బట్ట కానీ, ఉండటానికి ఇల్లు కానీ, ఒక మనిషి బ్రతకటానికి ఏం కావాలంటారు? ఒక సామెత ఉంది కదా ఉర్దూలో रोटी, कपड़ा और मकान, ये तीन काफी है इंसान को इस दुनिया में जीने के लिए. बस ఈ మూడు ఉంటే మనిషి ఈ లోకంలో బ్రతుకుతాడు, జీవించగలుగుతాడు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందనంటే, ये तीनों से हटके जी रहे इंसान. रोटी, कपड़ा, मकान से हटके ఈ మూడు కాకుండా మిగతా వాటిని ఆశిస్తూ, మిగతా వాటి కావాలి కావాలి అనుకునే దగ్గర ఈ మనిషి పాడైపోతూ ఉన్నాడు. అతనికి రోటీ ఇచ్చాడు ఆదమ వలకి, తండ్రి అయిన యెహోవా దేవుడు. సత్యబ్రదర్ గుర్తు చేశాడుగా ఫాదర్స్ డే అని. ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు రోటీ దియా, कपड़ा दिया, मकान भी दिया.
इससे हटके उसको क्या चाहिए? అరే నేను వెళ్ళిపోతున్నాను సార్, క్షమించాలి. ఇవి కాకుండా ఆయనకి ఏం కావాలి చెప్పండి? అమ్మ ఇవి కాకుండా ఏం కావాలి ఇంకా ఆయనకి? ఏం లేదు. అంటే ఇప్పుడు అతని దగ్గర ధనం ఉన్నట్ట లేనట్ట? అన్ని సమస్తం ఇచ్చాడు. ఇచ్చి వీటికి మించినటువంటి ఒక ధనం ఇచ్చాడు. ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము అని అర్థమిచ్చే మాటలనే ధనం ఇచ్చాడు. క్రైస్తవులో నేను నీకు ఇచ్చిన రోటీ కపడా మకాన్ ఏ కిలోవి సారీ క్షమించాను. మనం రోజున ఇది ఈ హిందీ మాట్లాడేటటువంటి ప్రాంతానికి దేవుడు వాక్యాన్ని ప్రకటించే అవకాశం దేవుడు కలిగజేశాడు. క్రైస్తవులు హల్లెలూయా. ఎందుకంటే లాస్ట్ నాగ్పూర్ వెళ్ళాను కదండి. నాగ్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని అవకాశాలు దేవుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ హిందీ మాట్లాడేటటువంటి వారి మధ్యలోకి దేవుడు కనిపిస్తుంది. అంటే వారి మధ్యలో కాస్త హిందీ మాట్లాడటం అలవాటు అయిపోయింది. సో అలా మాటలు వస్తే కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ఏమంటున్నాను అనుకున్నాను ఇక్కడ? నేను నీకు ఇచ్చినటువంటి మాటలు అనేటటువంటి ధనమును ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో నుంచి నేనిచ్చినటువంటి ఆహారము నీ జీవితంలో వచ్చిపోతుంది. నేనిచ్చిన బట్ట పోతుంది. నేనిచ్చిన ఇల్లు కూడా నీ జీవితంలో వచ్చిపోతుంది అని అర్థం వచ్చేటట్టుగా ఆదాము వాళ్ళకి చెప్పాడా? ఈ పండు తిన్న దినంలో నువ్వు చస్తావన్నాడు. అది పక్కన పెట్టాడు. చచ్చాడా చాలలేదా, దానికి ఆత్మికమైన మర్మాలు చాలా ఉన్నాయి. కానీ అతడు పోగొట్టుకున్నది 3 పోగొట్టుకున్నాడు. దేవుడు ఏమి తిను బ్రతుకుమన్నాడో ఆ తిని పోగొట్టుకున్నాడు. దేవుడు ఏ శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చాడో ఆ వస్త్రాలను పోగొట్టుకున్నాడు. తను ఉండటానికి ఎంత శ్రేష్టమైనటువంటి ఇల్లు అనేటటువంటి ఏదోను తోటలు ఇచ్చాడో ఆ 3 పోగొట్టుకున్నాడు. ఈ 3 పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి చెప్పండి నాకు? దేవుడిచ్చిన ధనం. దేవుడిచ్చిన ధనమై ఉన్నటువంటి దేవుని మాటలు. ఆ దేవుని మాటలు ఏంటి? నేను వద్దు అన్నది నీవు ఇష్టపడదు. నెవర్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఇది దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు పాటలు పాడమన్నాను పాడుతున్నావు, ఆరాధన చేయమన్నాను చేస్తూ ఉన్నావు, మోకరించమన్నాను మోకరిస్తూ ఉన్నావు, ఇవన్నీ చేస్తూ ఉన్నావు. ఫైన్, గుడ్. కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే నేను చెయ్యొద్దు అన్న దాన్ని కూడా చేస్తూ నేను చెయ్యమన్న వాటిని చేస్తూ ఉన్నావు కనుక నీవు నాకు అసహ్యుడవు. క్రైస్తవుడా, నేను నిన్ను అసహించుకుంటున్నాను. పరలోకంలో ఏం జరిగిందని చెప్తాడు ప్రారంభంలో? సృష్టి చేయకముందు, దేవుడు సృష్టి చేయకముందు ప్రారంభంలో పరలోక రాజ్యంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. యుద్ధానికి కారణం ఏంటి? ఆశించకూడని దాన్ని ఆశించాడు. ఎవరు? లూసిఫర్. ఆశించకూడని దాన్ని ఆశించాడు. దేవునికి సంబంధించినటువంటి సింహాసనం కావాలనుకున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. దేవునికి చెందుతున్నటువంటి ఆరాధన అంతా కూడా నాకు చెందాలి అని అనుకున్నాడు. అలా అనుకొని ఆరాధిస్తూనే ఉన్నాడు. ఒక దినమున ఈ సత్యాన్ని గ్రహించలేదా? దేవుడు గ్రహించి ఏం చేశాడు? ఆ ఆరాధన నాకు అక్కర్లేదు అన్నాడు. ఏమే? నీ హృదయములో పెట్టుకున్న ఈ కుళ్ళు కుతంత్రం, ఈ అసూయ ద్వేషం, ఈ పగ, ఈ నానా రకాలమైనటువంటి ఎఫెస్సీలో రాసినటువంటి పత్రికలోను, గలతీ రాసిన పత్రికల్లోను, ఆయా పత్రికల్లో చెప్తాడుగా శరీర సంబంధమైనవి ఏంటంటూ ఉంటాయో అవన్నీ కూడా మనలో పెట్టుకొని మనము చేసే ఆరాధనలు, లూసిఫర్ ఆరాధనలు, లూసిఫర్ యొక్క సైన్యం యొక్క ఆరాధనలు దేవునికి ఇష్టం లేనప్పుడు, ఇష్టం లేకపోగా అక్కడి నుండి వాటిని పడద్రోశాడు, అసహించుకొని పడద్రోశాడు. ఈ రోజున నిన్ను పడద్రోయక ముందే, దేవుడు నిన్ను పడద్రోయక ముందే నీ ఆరాధనలు ఒక అర్థవంతముగా ఉండాలి. క్రైస్తవం, దేవుడు చూడొద్దు అన్నది చూడకుండా ఆరాధించండి. దేవుడు తినొద్దు తాగొద్దు అన్న దాన్ని తినకుండా త్రాగకుండా ఆరాధించండి. దేవుడు వినొద్దు అన్న దాన్ని వినకుండా ఆరాధించండి. దేవుడు పలానా మాట్లాడొద్దు అన్న దాన్ని మాట్లాడకుండా ఆరాధించండి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్,
ది గాడ్స్ వర్క్, దేవునికి సంబంధించిన ఏ పని నువ్వు చేస్తున్నా అందులో దేవుడు వద్దు అన్నది లేకుండా చూసుకొని చెయ్యండి. మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. ప్రారంభ సంతానం, కొత్త ఏమి కూడా మనకు చెప్పుకోవడానికి అవసరం లేదు. ప్రారంభ సంతానమైనటువంటి ఆదాములకు పుట్టినటువంటి కయ్యూనును తీసుకోండి, రెండవ సంతానమైనటువంటి హేబేలును తీసుకోండి. ఇద్దరు కానుకలు ఇచ్చారు ఇవ్వలేదా? మరి ఇద్దరిది ఎందుకు తీసుకోలేదు? ఇద్దరిది ఎందుకు తీసుకోలేదు? దేవుడు హృదయాన్ని చూస్తాను అన్నాడు. క్రైస్తవులు హృదయాన్ని చూస్తాను. ఒకసారి ఆ మాట చదవండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుతారా మీరు? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. క్రైస్తవులు ఎలా ఇయ్యాలమ్మా? హృదయములో నిశ్చయించుకోవాలి. అంటే హృదయములో నేను దేవునికి ఇవ్వాలి అని ఎలా నిశ్చయించుకోవాలి చెప్పాలి? వాక్య పద్ధతి ప్రకారంగా ఇవ్వాలి. ఆమేన్. హౌ ఐ హ్యావ్ టు గివ్ ది ఆఫరింగ్స్. ఇది మీకు కావాలి అని అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎన్ని రకాలమైన కానుకలు ఉన్నాయి చెప్తారా? ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను. నీ రాబడి అంతటిలో 60 భాగములు మాత్రమే నీవి, 40 భాగములు ఇతరులవి. ఆమేన్. అందులో ఒక భాగం దేవుడిది, ఒక భాగం పేదలు, ఒక భాగం తల్లిదండ్రులు లేని వారు, ఒక భాగము యాజకులది, సేవకులు. మిగిలిందంతా నీ దగ్గర 60%. అంటే నీ 100 రూపాయలు నీ రాబడి అయితే 60 రూపాయలే నీది, 40 రూపాయలు నీది కాదు. అంటే ఇలా నిశ్చయించుకోవాలి. ఎందుకు? నీ కన్నును తేటగా ఉండనివ్వు అని అన్నాడంటే, తేటగా నీ ప్రతి కదలిక ఎలా ఉండాలో ఈ పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. దిస్ విల్ టీచ్ యూ హౌ టు లివ్ ది హోలీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఇది కాకుండా దీన్ని పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా అది దరిద్రమే, నీ జీవితానికి దరిద్రం పడుతుంది. సో కయ్యూను అర్పణను దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు అని అంటేనే దాని అర్థం ఏంటి అని అంటే, కయ్యూను దేవుడు చెయ్యమన్నవి చేస్తూ ఉన్నాడు, కానీ దానితో పాటు దేవుడు చెయ్యొద్దు అన్నది కూడా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరలోకములో జరుగుతున్న దాన్ని అంగీకరించలేదు, స్వీకరించలేదు, పడద్రోశాడు. భూమి మీద కూడా మొదటి సంతానమయ్య కయ్యూనును కూడా స్వీకరించకుండా అతనిని కూడా వేశాడు. మరి నిన్ను త్రోసివేయడా? అమ్మ చెప్పండి, త్రోసివేయడా? త్రోసివేసే అవకాశం ఉంది. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో నేను నిన్ను త్రోసివేయక ముందే జాగ్రత్త పడి ఈ కన్నును వేయగలవు. దిస్ ఇస్ నాట్ మై సర్మన్, దిస్ ఇస్ ద సర్మన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రసంగం, ఇది నా ప్రసంగం కాదు. యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. దానిని ఈ రోజున పరిశుద్ధాత్ముడు మరొకసారి దానిని వివరించి మనకు తెలియజేస్తుంది. సో ఈ ధనముతో పాటు పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ వాక్యం అనే ధనమును ఇచ్చి నీ ఉదయము దేని మీద ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆదామవలకి దేవుని మాటలు అనేటటువంటి దాని మీదనే నీ హృదయం ఉండాలి అని తెలియచేస్తే, సాతాను సర్పములో దూరి ఏం చేశాడు చెప్పాలి? వెంటనే ఏం చెప్పాలి? తన హృదయము దేని మీద ఉంచుకున్నాడో ఆ హృదయాన్ని ఏం చేశాడు అని అంటే, దేవుడు వద్దు అన్న దాని మీద పడేటట్టు చేశాడు. క్రైస్తవులో తినటానికి ముందు దేనికి పని చెప్పిందమ్మా? ఏసేం చెప్తున్నాడు? ఈ దేహమునకు దీపము నీ కన్నే. క్రైస్తవులో ఈ మాట ఆదాముకు కూడా చెప్పాడు, ఈ మాట హవ్వకు కూడా చెప్పాడు. నా ప్రియ,
కుమారుడు కుమార్తె, మీ దేహములకు ఈ కన్నులు దీపముగా ఉంటాయి. దీనితో చూడకూడనటువంటి దాన్ని దయచేసి మీరు చూడండి. చూసారా? వెలుగుమయంగా ఉన్నటువంటి ఈ దేహము చీకటి. అప్పుడు నేనేమి చేయలేదు. చీకటికి వెలుగుకు సంబంధం ఉండదు. కనుక మీరు చీకటైపోతే వెలుగు సంబంధి అయినటువంటి నాకు మీతో సంబంధము ఉండదు. మీతో నాకు సంబంధము తెగిపోతుంది. కనుక మీరు నా దృష్టిలో చచ్చిన వారవుతారు అని చెప్పారు. సో ఈ రోజున మనము దేవుని సంబంధులము అని చెప్పుకుంటున్నాము, కానీ మనం ఈ వర్తమానం ద్వారా పరీక్షించుకుందాము. ఆర్ వి రియల్లీ బిలాంగ్స్ టు హెవెన్లీ ఫాదర్? నిజంగా మనము దేవుని సంబంధులమేనా? నిజంగా మనము దేవుని సంబంధులమైతే యేసు చెప్పాడు, దేవుని సంబంధులు దేవుని మాటలు. సో ఆదాము అవ్వ ఈ కంటితో, ఈ దీపమై ఉన్నటువంటి ఈ కంటితో దేవుడు వద్దు అన్న దాన్ని చూశారు. చూసి దాన్ని లోపలికి రానిచ్చుకున్నారు. రానిచ్చుకోగానే వెంటనే జరిగిన కార్యం ఏంటి చెప్పండి? లోపల వెలుగుతూ ఉన్నటువంటి దీపమై ఉన్నటువంటి ఆత్మ ఆరిపోయిస్తున్నారు. ఆ ఆరిపోయినటువంటి ఆ ఆత్మ దీపాన్ని తిరిగి వెలిగించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వెలుగుగా వచ్చాడు. క్రైస్తవ వెలుగుగా వచ్చి మరలా నేను మిమ్మల్ని వెలిగించడానికి వచ్చాను. ఆరిపోయిన మీ వెలుగు దీపాలను వెలిగించడానికి వచ్చాను. అది వెలగాలంటే ఈ దీపమును తేటగా నా తండ్రి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి అని చెప్తూ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ క్రిస్టియన్ మస్ట్ రీడ్ ది హోలీ బైబుల్. ఒకవేళ మీకు చదువు రాకపోతే చదువు వచ్చినటువంటి నీ కుటుంబ సభ్యులతో ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివించుకో. వారము ప్రతిరోజు కూడా ఆలయములో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కూడికలు జరిగినా దానికి తప్పకుండా నీవు వాక్యాన్ని వినటానికి రావాలి. క్రైస్తవులో వాటిని నీవు జాగ్రత్తగా వినాలి. విని వాటి ప్రకారంగా నడుచుకో. ఎందుకంటే నీ బ్రతుకు మొత్తానికి వెలుగునిచ్చేది ఈ పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ స్త్రీలు మీరు చాలా మంది తలల మీద ఏమంటారు దీన్ని ముసుగు వేసుకున్నారు కదా. ఎందుకు వేసుకున్నారు? హూ టాట్ యు? ఎవరు చెప్పారు మీకు ముసుగు వేసుకోవాలని? ఈ బైబిల్ చెప్పింది కనుక. ఈ బైబిల్ చెప్పకపోతే మీరు ముసుగు ఎందుకు వేసుకుంటారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మోకరిస్తారు. ఎందుకు మోకరిస్తారు? బైబిల్ చెప్పింది కదా. ప్రతిదీ కూడా ఈ వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు కూడా ప్రతిదీ కూడా వ్రాయబడింది. పెద్దలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మనకు జాగ్రత్తలు చెప్పలేదు. ఇప్పుడు అప్పట్లో బహుశా ఇప్పుడైతే పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు. వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. నేను చెప్పేటటువంటిది పెద్దలు పాటించేట కాదా? సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ తలలో దువ్వెన పెట్టకూడదు అనేవాళ్ళు. కరెక్టా అమ్మాది? అమ్మా వీళ్ళు చెప్తున్నారు కరెక్టే. నేను పెద్దవాళ్ళు చెప్తారేమో అనుకుంటే వీళ్ళు చెప్తారు కరెక్టే. సూర్యుడు అస్తమించి అంటే ఇంట్లో మీరు లైట్ వేసిన తర్వాత ఇల్లు గొడవద్దు అని కూడా అంటారు. అవునా? అవునా? మరి చేస్తున్నారా? వాళ్ళు చెప్తే మేము ఎందుకు చేస్తామని దేవుడు. ఇంకొందరికి అలవాటు, దేవుడు తినడానికి మంచి తిండి ఇచ్చాడుగా, నీ దేహంలో ఉన్న గోర్లను తినమని వాడు చెప్పాడమ్మా. వాడు కూర్చుంటాడు మంచిగా కూర్చొని గోర్లను నిల్వని వాడు చెప్పాడు. అంటే వాడు అయ్యని తిని అమ్మని తిని అందరిని తిని అందరి బుర్రలను తిని సరిపోక వీళ్ళు గోర్లను కూడా తింటున్నాడు.
ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. లేవీకాండం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రతిదీ కూడా స్త్రీ ఎలా ఉండాలి, అన్యులు చేసేటటువంటి వాటిని మనం చేస్తే అన్యులు చేసింది నువ్వు చేస్తున్నావేంటి అని మనల్ని అంటారు. కానీ అన్యులు చేసే ప్రతిదీ కూడా మన దేవుడు మన పరిశుద్ధ గ్రంథములో రాయించిందే వారు చేస్తారు. ఏమే వారు అక్షర రీతి క్రైస్తవులు. అన్యులను పిలువబడుతున్నప్పటికీ కూడా అక్షర రీతి క్రైస్తవులు. ఎందుకంటే అక్షరాన్ని వారు పాటిస్తున్నారు. మనం ఎలాంటి క్రైస్తవులం అంటే నా అక్షర లేదు, నా ఆత్మీయత లేదు, నా ఘర్క, నా ఘాట్క. క్రైస్తవులో నా ఉదర్క, నా ఇదర్క, బీచ్గా. కాబట్టి కనీసం ఆత్మీయంగా బ్రతకాలని ఇష్టం లేకపోతే కనీసం అక్షరరీతిగా నేను బ్రతక. కానీ నువ్వు అక్షర రీతిగా మాత్రమే బ్రతికితే ఆత్మీయంగా దెబ్బతింటావు. కాబట్టి దేవుడు పరిశుద్ధత అన్నాడు, పరిశుభ్రత కూడా అన్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలి అన్నదానికి యాజకులను పెట్టాడు, పరిశుభ్రంగా ఉండాలి అన్నదానికి లేవీయులను కూడా పెట్టాడు. క్రైస్తవులో పరిశుభ్రత పరిశుద్ధత రెండుకి పెట్టాడా లేదా? ఆలయం, దేవుని ఆలయం. మరి ఇదేంటి? దేవుని ఆలయమే కదా. మరి దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉంచుకుంటూ పరిశుభ్రంగా కూడా ఉండాలా వద్దా? కాబట్టి స్త్రీలకైనా పురుషులకైనా ప్రతి నియమము పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. నేను వివరంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. పురుషులకు ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది కనుక. ఏం ఫ్యాషన్ అయిపోయిందంటే, ఈ గడ్డం ఉంది కదమ్మా, ఈ గడ్డం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. కొందరు ఏం చేస్తారు, ఈ ప్రక్క గొరిగించుకుంటారు, ఈ ప్రక్క గొరిగించుకొని ఈ మధ్యలో పెట్టుకుంటారు. ఇంకొందరు బీజులు ఇంకొంచెం ఇది పెట్టుకుంటారు. ఈ తేటగా మనకిచ్చిన ఈ ధనము అన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు, మీ ఇరు ప్రక్కల గడ్డమును గొరిగించుకోకూడదు అని రాశారు. వయసులో సమయం నాకు లేదు కనుక నేను చెప్తున్నాను. మరి ఇది యవనస్తులకు చెప్తే ఇప్పుడు ఏమంటారు? ఓ పరలోకానికి పోవాలంటే గడ్డాల దగ్గర కూర్చోవా, ఆ గడ్డాలు ఇక్కడిక్కడ గొరిగించుకుంటే పరలోకాన్ని తీసుకుపోడా అంటే దేవుడు చెప్పాడు, దాన్ని పాటించు. ఇంకో మాట ఉంది, ఈ రోజున చాలా సాతాను ఫ్యాషన్ తీసుకొచ్చేసాడు. దాన్ని ఏంటి అంటే పచ్చబొట్లు. ఇంగ్లీష్లో ఏమంటారు కదా అమ్మా? టాటూస్. వైస్కులాడు వెరీ గుడ్, నాకంటే వీళ్ళకి బాగా తెలుస్తుంది. టాటూస్ నీ ఒంటి మీద ఉండకూడదు అని ఎవరు చెప్పారు అమ్మా? చెప్పిందా? అంటే నేను బైబుల్ చదివితే, బైబుల్ని నేను వింటే నాకేం తెలుస్తుంది? ఒంటి మీద టట్టూస్ కానీ లేకపోతే పచ్చబొట్లు కానీ వేయించుకోవద్దు అని తెలుస్తుంది. తెలిసినా నేను వెళ్ళి పచ్చబొట్టు వేయించుకున్నాను అనుకోండి, ఆదాముకు పట్టిన గతి నాకు పడుతుంది. హల్లెలూయా. కయ్యూనుకు పట్టిన గతి నాకు పడుతుంది. నా దేహం అంతా కూడా చీకటిమయం. ఇలా ఈ దేహముతో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రతిదీ రాసి పెట్టాడు. ఎవ్రీథింగ్. స్త్రీల విషయానికి వస్తే నెలలో ఒకసారి మీకు ఏం జరుగుతుంది, ఆ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా బయటలో వస్తుంది. స్త్రీ ప్రసవించిన తర్వాత మగబిడ్డను ప్రసవిస్తే ఎన్ని దినాలు తను అశుద్ధురాలిగా ఉంటుందో రాశారు. 40 దినాలు రాశారు. మగబిడ్డకు జన్మనిస్తే తను పరిశుద్ధమైనది ఏది కూడా ఇవ్వకూడదు. అది నాకు అక్కర్లేదు అని అనుకుంటే నేనేం చేయలేదు. ఆడబిడ్డకు జన్మనిస్తే డబల్ చేయిస్తాడు. మరి ఇది ఎవరు పాటిస్తున్నారు?
నువ్వు పాటించు. కానీ ఈ కన్ను నీకు ఇచ్చిన ఈ ధనమై ఉన్నటువంటి ఈ వాక్యములను తేటగా చదవండి, తేటగా అర్థం చేసుకోండి, తేటగా వాటిని పాటించండి. కనీసం అక్షరరీతిగానైనా పాటిస్తే నీ ఇంటికి దరిద్రత రాదు. అది పాటించకుండా ఇది పాటించకుండా ఉంటే నీ ఇంట్లో దుష్టుడు తాండవ వాడకపోతే ఇంకోటి అర్థాలు కాదు. అది ఖాళీగా ఉండడం చూసి ఒకటి వెళ్ళి 7 తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? కాబట్టి ఈ దేహమును దయచేసి పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా బ్రతకండి, పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా బ్రతకకండి అని తెలియచేసిన దాని ప్రకారంగా ఈ దేహమును ఉండనివ్వండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. దిస్ బాడీ షుడ్ బి అకార్డింగ్ టు ది బైబిల్. అప్పుడే ఈ దేహము వెలుగుతూ ఉంది, 10 మందికి వెలుగునిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెడితే దయచేసి ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము గురించి దావీదు చెప్పినటువంటి మాట, నీ వాక్యం నా పాదములకు నా త్రోవకు వెలుగునై ఉంది. అంటే నేను వెలగాలి అని అంటే నాకు ధనమైనటువంటి వాక్యము దాని వెలుగునిచ్చాడు. సో దీని మీదనే నా యొక్క హృదయమును ఉంచుకో. అప్పుడు ఏం జరుగుతుందో ఇంకో విషయం మీకు చెప్తాను. నీ హృదయం దీని మీద మాత్రమే ఉంటే, దీని మీద మాత్రమే నీ హృదయమును ఉంచుకుని నీ దేవునికి నువ్వు ఏమి చెప్పుకున్నా దాని మీద ఉంటాడు. దీని మీద గనక నీ హృదయము లేకుండా నువ్వు దేవునికి ఏమి చెప్పుకున్నా ఆయన వినడు. క్రైస్తవులో వినడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ కూడా మీకు ఇష్టమైనటువంటి వారి దగ్గర ఏమైనా దాచిపెడతారా, దాచిపెట్టరా? ప్రతి ఇండివిజువల్ దాచిపెడతారా, దాచిపెడతారా? అయితే మీరు దాచిపెడతారా? దాచిపెట్టలేదు కాబట్టి ప్రతి గారు దాచిపెడతారా? మీ భార్య దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతారా, దాచిపెడతారా? అమ్మగారు దాచిపెడతారా, దాచిపెడతారా? తప్పకుండా మనిషి అనేవాడు తప్పకుండా దాచిపెడతాడు. ఏం దాచిపెడతాడో తెలుసా? హృదయములో ఉన్న బాధను దాచిపెడతాడు. హల్లెలూయా. హృదయములో ఉన్న వేదనను దాచిపెడతాడు. ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నాడో ఆ బాధను కక్కలేక మింగలేక ఆ బాధను తనలోనే దాచుకుంటాడు. హృదయానికి ఉదాహరణకి తన కొడుకు, తన కోడలు, తన బిడ్డ, తన అల్లుడు, తన కుటుంబస్తులు కని పెంచి పెద్ద చేసినటువంటి ఈ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా వారు పెళ్ళిళ్ళైన తర్వాత వారు బ్రతుకుతున్నట్టు ఉండకపోతే ఆ తల్లిదండ్రులు పడే వేదన ఇంత అంత కాదు. వయసులో ఎవరితోనైనా బాధ చెప్పుకోగలరు? పిల్లలు పెట్టే బాధ ఎవరితోనైనా చెప్పుకుంటారా? అది దాచిపెట్టినట్టు కాదా? అయ్యా దాచిపెట్టినట్టు కాదా? మరి ఈ అనే నీ హృదయంలో దాచిపెట్టుకున్న ఇంత బాధ, ఇంత వేదన, ఇంత దుఃఖములకు మరి పరిష్కారం ఎక్కడుంది? మరి దేవుని దగ్గర పరిష్కారం ఉంది అన్నప్పుడు మరి దేవునికి మాత్రమే ఆ బాధను చెప్పుకోవాలి. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు నీ వేదన తెలియదని కాదు, నువ్వు చెప్పుకుంటావు. ఆ చెప్పుకున్నప్పుడు ఆ బాధను ఆయన చూసి ఎప్పుడు ఆ బాధను నువ్వు చెప్తూ ఉంటే చూస్తాడో ఈ ధనమై ఉన్నటువంటి ఈ వాక్యం మీద మాత్రమే నీ కన్ను ఉంటే క్రైస్తవం, నీ హృదయం ఉంటే నీ జీవితం. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి 2 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి 2 వచనాలు త్వరగా.
నిర్గమకాండం 2వ అధ్యాయము చివరి 2 వచనాలు. వారి మూలుగును విని ఇంకొంచెం పైన చదువు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి, వారు చేయుచున్న వ్యక్తి పనులను బట్టి అంటే అర్థం ఏంటి? వారు పనులు చేస్తున్నారు కానీ చేతికి చిల్లి గవ్వ కూడా రావటం లేదు అని అర్థం. అంటే బాధితులుగా బ్రతుకుతున్నారు, పని చేయించుకుంటున్నాడు వాళ్ళతోటి. వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. ఆ మొర దేవుని యొద్దకు చేరితే దేవుడు ఏం చేస్తున్నాడు? మరి అంత చరిత్ర తెలుసు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? చేరబడినటువంటి ఆ మొరను వినేం చేస్తున్నాడు? పరలోకమును విడిచి వారి సమస్యకు పరిష్కారము కొరకు మోషే దగ్గరికి వెళుతూ ఉన్నాడు. వారి మొరకు జవాబు మోషే గారి ద్వారా ఇవ్వాలనుకున్నాడు. ఒక ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ద్వారా ఇవ్వాలనుకున్నాడు. 3:7 చదవండి అమ్మా. 3వ అధ్యాయం 6వ వచనమైనా పర్వాలేదు. బాగా వినండి అబ్బా. యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు. మొరపెడుతున్నవారు దేవుని ప్రజలు. అక్కడ దేవుడు అంటాడు నా ప్రజలు అంటాడు. చదువుట. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో ఎంత బాధ వేదనతో ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుకుంటున్నావు. వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయో నా బాధను ఎవడు చూడట్లేదు, నా బాధను ఎవడు అర్థం చేసుకోవటం లేదు, నా బాధకు పరిష్కారమే లేదా అని అనుకుంటున్నావేమో. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నిశ్చయముగా ఇంతవరకు విన్నటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా నీ బ్రతుకు ఉంటున్నట్లయితే, ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి నీ బ్రతుకు ఇలా మార్చుకుంటాను అని నువ్వు తీర్మానం తీసుకుంటున్నట్లయితే, నీవు నమ్మిన నీ దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసమ్మా? నీ బాధను నిశ్చయముగా నేను చూశాను. అమ్మలారా మీ బాధ నీ దేవుడు చూశాడు. అయ్యలారా మీ బాధ దేవుడు చూశాడు. నా బాధ దేవుడు చూశాడు. ఎవరికి చెప్పుకోలేదు. నీలో ఉన్న బాధ నీ దేవుడు చూస్తున్నాడు. చూస్తూ ఉన్నటువంటి నీ దేవుడు పరిష్కారములు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. పరిష్కారములు తీసుకొస్తున్నాడు. నీ భార్య నీ బాధ చూస్తుంది, పరిష్కారం లేదు. నీ భర్త బాధ చూస్తున్నాడు, పరిష్కారం లేదు. పిల్లల బాధను చూస్తున్నారు, తల్లిదండ్రుల బాధను, పరిష్కారం లేదు. తల్లిదండ్రులు పిల్లల బాధను చూస్తున్నారు, పరిష్కారం లేదు. బట్ ఈ రోజున నీ తండ్రి అయిన నీ దేవుడు నీ బాధను చూసి పరిష్కారమును తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాధకు నివారణ ఒకటి ఏంటది? ఈ దేహము చీకటి కాకుండా ఈ కంటిరి అనే దీపముతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే చూడండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటను మాత్రమే చదివించుకోండి. ఇంకో మాట అంటాడు ఇక్కడ, చదువుబెట్ట. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను మోషే. పనులలో విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి మోషే. క్రైస్తవ వారి భార్యకు తెలియదు, వారి భర్తకు తెలియదు, వారి తల్లిదండ్రులకు తెలియదు, తోబుట్టులకు తెలియదు, పిల్లలకు తెలియదు వారి దుఃఖము. నాకు తెలుసు మోషే.
ఆ రోజు మోసతో మాత్రమే కాదు కదా, ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాను. నీ దుఃఖము నీ దేవుడికి తెలుసు, నీ బాధను చూస్తాను తెలుసుకున్న నీ దేవుడు పరలోకమును విడిచి ఈ 3వ పరిశుద్ధ పునరుత్థానమున ఈ ఆలయములో దిగి వచ్చాడు. వయసులో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజున నీ దేవుడే ఈ ఆలయంలోనికి దిగి వచ్చాడు. దిగి వచ్చి నీ బాధకు నీ దుఃఖములకు నివారణ కలుగ చేశాడు. ఆయన కన్ను జాగ్రత్తగా వినండి, దేవుని కన్ను తేటగా నీ బాధను చూసింది. క్రైస్తవం నీ కష్టాన్ని చూసింది, నీ దుఃఖాన్ని చూసింది. చూసి ఊరుకోలేదు, ఇక్కడికి వచ్చి. అలాగే నీ కన్ను కూడా ఈ రోజు నుంచి దేవుడై ఉన్న ఈ వాక్యం నేను చూడాలి. క్రైస్తవం అలా చూసి వచ్చి వారికి పరిష్కారముగా చేస్తే వారి కొంతకాలానికి ఆ ప్రజలు దేవుని ప్రజలు కాస్తారు. నా ప్రజలు అన్న నా దేవుడు చివరికి 32వ అధ్యాయానికి వచ్చేసరికి చదవవసరం లేదు, వచ్చేసరికి మోషతో ఇదే మోషతో అంటాడు, నీ ప్రజలు అన్నాడు. క్రైస్తవం నా ప్రజలు కాస్త నీ ప్రజలైపోయారు మోషే. క్రైస్తవం నీ ప్రజలు నన్ను బాధ పెట్టడం ప్రారంభించారు. దయచేసి దేవుని బిడ్డలుగా మాత్రమే బ్రతకండి. ఈరోజు చాలా సంఘాలు చెప్పడానికి నేనే మాత్రం కూడా సందేహించాను. నా సంఘానికి వస్తున్నటువంటి వారు 10,000 మంది. ఆమేన్. ఆ వెళ్ళేవారు కూడా నా సంఘం ఫలానా సంఘం, నా సేవకుడు ఫలానా సేవకుడు. నువ్వు ఏ సంఘ సభ్యులైనా, నీకెంత గొప్ప సేవకుడు ఉంటా, నువ్వు మాత్రం బ్రతుకుతున్నది నీ దేవుని కొరకు మాత్రమే. క్రైస్తవం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని నెరవేర్చడానికి మాత్రమే. ఏ సంఘ డెనామినేషన్ ఏ పద్ధతి పెట్టినా ఆ డెనామినేషన్ ఈ వాక్య పద్ధతి ప్రకారంగా ఉంటేనే పాటించండి. క్రైస్తవం ఈ వాక్య పద్ధతి ప్రకారంగా లేకపోతే ఏ డెనామినేషన్ చెప్పినా, ఏ తురుంఖాన్ పాస్టర్ గారు చెప్పినా, ఏ తురుంఖాన్ బిషప్ గాడు అని ఉద్దేశిస్తారు, బిషప్ గాడు చెప్పినా, ఈ వాక్యములో లేనిది చెయ్యమని చెప్పినా చేసే అవసరత లేదు. క్రైస్తవం బిషప్ గాడు అని ఎందుకు అంటున్నానంటే వాడు సాతాను సంబంధి కనుక. ఈ వాక్యంలో లేదు చేయమని చెప్తున్నాడు కనుక వాడు సాతాను సంబంధి కనుక వాడిని గాడు అంటున్నాడు. ఆమేన్. కాబట్టి వాక్య పద్ధతి ప్రకారంగా మాత్రమే బ్రతకండి అని నీ ఇంటికి చిరిగిపోయిన చొక్కా వేసుకొని వచ్చే సేవకుడు చెబితే వెంటనే దాన్ని పాటించండి. క్రైస్తవం మామూలు రబ్బర్ స్లిప్పర్స్ వేసుకొని వచ్చేటటువంటి సేవకుడు ఈ వాక్యంలో ఇలా ఉంది, ఇలా పాటించండి అని అంటే చూచా తప్పకుండా పాటించండి. సూటు బూటు వేసుకొని వచ్చాడు కనుక వాడి మాట నేను వింటాను అని ఈ లేనిది చెబితే మాత్రము చేయటానికి వీలు. ఎందుకంటే నీ ధనము ఇది మాత్రమే. కాబట్టి దయచేసి దేవుని ప్రజలు మనుషుల ప్రజలు కాకండి, లోక సంబంధమైన ప్రజలు కాకండి. ఎందుకంటే ఇది చీకటి అయిపోతే మాత్రం అది చాలా గొప్పది అంటాడు. చీకటే గొప్పది అన్నాడు. దానికి ఉదాహరణ యేసుక్రీస్తు చెప్పిన 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఒకసారి చదవండి, 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. గొప్పది అంటే అది ఈ లోక సంబంధంగా ఏదో అనుకుంటున్నారు, అది కానీ ఒక మాట చదివి వినిపిస్తాను, ముగిస్తాను. ఆదికాండం బిడ్డ, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. చాలు. ఆమేన్. మొత్తం చెప్పలేదు. నరుల చెడుతమ భూమి మీద గొప్పదని. ఆమేన్. వెలుగు ఏమైపోయిందంట? చీకటి అయిపోతే అక్కడ తర్వాత వచనంలో సహోదరి చదివినటువంటి ఆ 23వ వచనంలో ఏమంటాడంటే ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. ఆ గొప్పది మంచి గొప్పది కాదది. నరుల చెడుతనము ఎంతో గొప్పది. ఆ గొప్పదైనటువంటి ఆ చెడుతనమును బట్టి దేవుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? సర్వనాశనము చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. తాను చేసిన యావత్తును కూడా 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షమును కురిపించి నాశనం చేస్తానని తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు కావాలంటే దేవుని కోపం కావాలా? దేవుడు వద్దు బిడ్డ. దేవుడు నిన్ను చూసినప్పుడు నీ చూపు దేవుడి మీద ఉండాలి.
దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు దేవుడి మీద నీ చూపు లేకపోతే యూదా ఇస్కరియోతు ఉరివేసుకున్న విధంగా నువ్వు వేసుకుంటావు. దేవుడు పేతురును చూస్తున్నప్పుడు పేతురు చూపు దేవుని మీద ఉంది. అంటే యేసు పేతురును చూసినప్పుడు పేతురు చూపు యేసు మీద ఉంది కనుక హృదయములో పశ్చాత్తాపడ్డాడు. తాను ఎవరో తెలియదు అని బొంకినందుకు పశ్చాత్తాపడ్డాడు. అదే చూపు యేసు చూపిన చూపే యూదా ఇస్కరియోతును కూడా చూశాడు. కానీ యూదా ఇస్కరియోతు చూపు యేసు మీద లేదు కనుక నువ్వు వెళ్ళిపోతాడు. ఈరోజు ఈ చూపు పేతురు మన యేసు మీద మాత్రమే, వాక్యం మీద మాత్రమే ఉండదు. చీకటిమయమైనటువంటి జీవితాన్ని ఈరోజు వెలిగించుకోవాలనుకుంటున్నాడు. నమ్ముతున్న వారందరూ కూడా దేవుడికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఈ రోజు నా జీవితం చీకటిమయమైన నా జీవితాన్ని, నా కుటుంబ జీవితం, ప్రతి చీకటి ఈ రోజున వెలుగు చేసి పంపిస్తున్నాడు. బాధ నివారణ చేసి పంపిస్తున్నాడు. దుఃఖ నివారణ చేసి పంపిస్తున్నాడు నా దేవుడు. ఆ యొక్క దుఃఖ నివారణతో, ఆ బాధ నివారణతో, సంతోషంతో, ఆనందముతో నేను దేవుని స్థుతిస్తాను, ఆరాధిస్తాను. ఎవ్వరు కూడా బాధతో, వేదనతో, దుఃఖముతో, ఆయాసముతో దేవుని ఆరాధించకండి, స్థుతించండి. నీ హృదయములో బాధ, వేదన ఉంటే ఆ ఆరాధన దేవుడు స్వీకరించాడు. మీరు అనుకుంటున్నారే మీ హృదయంలో బాధ, వేదన పడుతూ కనుక మీరు ఆరాధన చేస్తే ఆరాధన స్వీకరించడు నా పేరు సౌకర్యం. అందుకే ఆయన చెప్పినటువంటి మాట, యెహోవాను సేవించాలి అన్నాడు. ఎలా సేవించమన్నాడు? నీ పూర్ణ, అసలే మర్చిపోతున్నాడు, నీ పూర్ణ సంతోషముతోను. క్రైస్తవులో మరి నీ హృదయంలో సంతోషం లేకుండా నువ్వు పాటలు పాడితే స్వీకరిస్తారా? పరలోకమందు నీ చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును కాక అని యేసు నేర్పించాడుగా. పరలోకంలో ఏం చిత్తం నెరవేరుతున్నట్టు వస్తుంది? ఎలా పాటలు పాడుతున్నారు, ఎలా ఆరాధన చేస్తున్నారు అమ్మ దూతలు? సంతోషముతో, కించిత్ కూడా వారికి బాధ లేదు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, మరి ఇప్పుడు చెప్తే వాళ్ళు బాధపడతారేమో. బ్రదర్కి షుగర్, ఆ షుగర్ హై అయిపోయి కాలుకు కుడికి రాలేదు. ఫోన్ పే చేయొచ్చు. మంచి బిలీవర్, మా చెప్తున్నటువంటి సాక్ష్యం, నా భర్త మంచి బిలీవర్ అండి, చాలా గొప్ప విశ్వాసం అండి అని చెప్పి వెంటనే అంటుంది, ప్రతి చిన్నదానికి భయపడతాడండి. గొప్ప బిలీవర్ అండి చెప్పేది, ప్రతి చిన్నదానికి భయపడతాడండి. ప్రతి చిన్నదానికి భయపడేవాడు విశ్వాసం ఎట్లా అవుతాడమ్మా? విశ్వాసం అవుతాడా? బిలీవర్ అవుతాడా? మరి ప్రతిదానికి భయపడితే షుగర్ ఎక్కువ కాకపోతే ఏమవుతుంది? మరి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, షుగర్ ఎందుకు వస్తుందో డాక్టర్ చెప్తాడు, అడగండి. తర్వాత షుగర్కు సంబంధించిన స్వీట్లు తినవద్దు అంటాడు. కానీ ప్రారంభంలో ఎందుకు వస్తుంది అని అంటాడంటే, చింతలు ఎక్కువైతే, ప్రతిదీ నీ మీద వేసుకుంటే, ప్రతిదీ నీ మీద వేసుకుంటావు. నీది కానిది కూడా నీ మీద వేసుకుంటే షుగర్ రాకపోతే ఏమొస్తుంది? బీపీలు రాకపోతే ఏమొస్తాయి? రైతులో కాబట్టి షేర్ చేయండి కాస్త నీ షుగర్ని. వై డోంట్ యూ షేర్ యువర్ షుగర్? షుగర్ షేర్ చేసుకోండి అంటే షుగర్ కాదబ్బా, అన్నీ నీ మీద వేసుకుంటున్నది అన్ని షేర్ చేసుకోండి. హల్లెలూయా. వెలుగు సంబంధులతో షేర్ చేసుకోండి. వెలుగై ఉన్నటువంటి దేవునితో షేర్ చేసుకుంటే అసలు నీ ఒంట్లో షుగరే ఉండదు. I am now 57. I don't have sugar at all. Praise the Lord. I don't have BP at all. Praise the Lord. I don't have any defects in my body because my body is fit in the Holy Bible. Praise the Lord. Hallelujah. పరిశుద్ధ గ్రంథములో ఈ బాడీ ఫిట్ గా ఉంది. ఆమేన్. ఈ బాడీలో కాస్త నట్లు బోట్లు లూజ్ అయ్యాయి అని నాకు అనిపించింది అంటే దాని అర్థం ఇక్కడెక్కడో నేను లూజ్ చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడెక్కడో లూజ్ అవుతున్నాను నేను అనిపించినప్పుడు వెంటనే దీంట్లో నేను టైట్ చేసుకున్నాను అనుకో, బాడీ టైట్ అవుతుంది. ఆమేన్. ఇట్లా ఏం లూజ్ అయినా పర్వాలేదులే అంటే నా బాడీ నట్లన్నీ కూడా లూజ్ అవుతాయి. ఇట్లాంటి ఇక్కడ టక్ అంటది, ఇట్లాంటి ఇక్కడ టక్ అంటది.
ఇక్కడ టికెట్ ఇక్కడ ఎక్కడ టక్కవ్వదు. ఎందుకంటే సర్వ శరీరములకు ఆరోగ్యములు కలుగ చేస్తానన్నాడు. మోషే అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చచ్చిపోయే ముందు. ఏమన్నాడమ్మా? నా ఎముకలలో సత్తువ తగ్గలేదు, ఏమే నా కంటి చూపు మాంజము తగ్గలేదు అన్నాడా లేదా? ఇంకో వ్యక్తి అంటాడు, ఇప్పుడు అదే మోషే అంటాడు, ఇప్పుడు నన్ను పర్వతం ఎక్కి రమ్మన్నా కూడా నేను 20 సంవత్సరాల వయసులో సీనాయి పర్వతాన్ని ఎక్కాడు. 120 సంవత్సరాల్లో కూడా ఎక్కుతాడట. మనం 4 మెట్లు ఎక్కడికి అమ్మ అయ్యా అంటాం. ఏమే నేను ఇప్పుడు మెట్లు దిగుతాను, నేను దిగినట్లు నన్ను దిగండి చెప్తాను. ఏమే నేను ఇప్పుడు మెట్లు దిగుతాను, నేను దిగినట్టు దిగండి. నేను మెట్లు ఎక్కుతాను, నేను ఎక్కినట్టు ఎక్కండి. సవాల్ చేస్తున్నాను అండి. యవనస్తులతో కూడా సవాల్ చేస్తున్నాను. ఏమే దీనికి అంతటికి కారణము నీ కన్ను చెడిపోయింది. సారీ టు సే, నీ కన్ను చెడిపోయింది. చెడిపోయిన కన్ను బాగు చేసుకోండి. కొద్ది మాటలు గురించి ఆశిస్తున్నాను. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, ఈ సమయంలో తల్లి మా హృదయంలో 2 దీపాలు, మా దేహంలో 2 దీపాలు పెట్టారు. ఒకటి ఆత్మ, వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మదీపం. ఒకటి తల్లి ప్రభా, ఈ దేహమును చీకటిమయంగా చేయకుండా ఉండేటటువంటి ఈ కంటిని దీపంగా పెంచారు తల్లి. కాబట్టి వెలుగుతూ ఉన్నటువంటి దీపం, ఆత్మదీపం ఆరిపోకుండా ఉండాలంటే, ఈ దేహము చీకటిమయమై ఉండకుండా ఉండాలంటే, ఈ కంటితో ఈ పరిశుద్ధ గ్రంథము ఈ దేహము ఎలా బ్రతకాలి అని నీవు సూచనలు, కట్టడలను, విధులను రాసి పెట్టావు. వాటిని స్పష్టంగా, తేటగా అర్థం చేసుకునే విధంగా చూసి చదువుకోవాలి, చదివించుకోవాలి, వినిపించుకోవాలి. వాటి ప్రకారంగా బ్రతికితే మా జీవితం అంతా కూడా, మా దేహమంతా కూడా, మా భవిష్యత్తు అంతా కూడా వెలుగుమయముగా ఉంటుంది నాయన అని సెలవిచ్చావు. ఆ విధంగా నీ పిల్లలమైనటువంటి మాకు ఈ రోజున మా తండ్రిగా మాకు తెలియజేసిన ఈ జాగ్రత్తలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ అవకాశాన్ని తల్లి ప్రభా నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సంఘమును బాధ్యతతో భారము తల్లి ప్రభా నీలో నడిపిస్తూ ఉన్నటువంటి అయ్యాన్ని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘస్థులందరినీ బట్టి ఉదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నీ శరీరం, నీ రక్తం ఇక్కడ పళ్ళ మీద ఉంది తండ్రి. ఈ కన్నును తేటగా ఉంచుకొని, ఈ దేహము చీకటి భయము చేసుకోకుండా ఉంటాను అన్నటువంటి ఆ బలమైనటువంటి తీర్మానంతో ఆత్మీయ శరీర రక్తమును స్వీకరించడమే అక్షర రీతి అయినటువంటి శరీర రక్తములో కూడా పాలు పొందుకునే యోగ్యతను నాకు మా అందరికీ కలగచేయాలి. యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొనుచున్నాను స్వామి. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు ధరించి అభివృద్ధి ప్రార్థన పనులు మా ప్రభువులలో పాల్పొందాం. బలంగా ఉన్నటువంటి ద్రాక్షరసము మన ప్రభువుని శ్రీస్తున్న శరీరంలో నలగొట్టమైన శరీరంలో ఆయన కలర్సులో కాల్చిన అమూల్య రక్తం మనకు సాదృశ్యంగా ఉంటున్నాయి. వారం ఒకటి వారం మనము ప్రభువులలో పాల్పొందుతూ